ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. బద్వేల్ నియోజకవర్గానికి దళితులకు ఉపయోగపడని రిజర్వేషన్ మాకు వద్దు అని పూలే అంబేద్కర్ రాజ్యాధికారి సమితి రాష్ట్ర ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం 2008లో డీలిమిటేషన్ భాగంగా తిరుపతిలో జరిగిన సమావేశంలో అప్పటి డీలిమిటేషన్ చైర్మన్ కులదీప్ సింగ్తో దళిత సంఘాల తరపున పోరాడి సాధించుకున్న ఎస్సీ రిజర్వ్డ్ వల్ల బద్వేల్ నియోజకవర్గంలో దళితుల అభివృద్ధి జరగలేదు అనేది నగ్న సత్యమన్నారు. రిజర్వేషన్ అయినప్పటి నుండి దళిత ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలకు దళితులపైన, దళిత వాడలపైన, దళిత జాతిపైన చిత్తశుద్ధి లేదన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా దళితులకు ఇళ్ల స్థలాలు, భూ ఆక్రమణలు, శ్మశాన ఆక్రమణలు, దళితులపై దౌర్జన్యాలు జరుగుతున్న జాతి కోసం పాటుపడిన నాయకుడు లేకపోవడం సిగ్గుచేటన్నారు. బద్వేల్ తాలూకా దళిత ప్రజలకు, దళిత మేధావులకు ఒక విన్నపం. నిజంగా 2008లో డీలిమిటేషన్లో బద్వేల్ తాలూకాను రిజర్వ్ చేయడం కోవడం ఈనాటికి తప్పు అనిపించింది. ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ అయిన బద్వేల్ తాలూకా అభివృద్ధి మార్గంలో పయనించకపోగా 7 మండలాల్లో మాలిన్లు కానీ మాదిగల్లారు ఎటువంటి అభివృద్ధి జరగలేదని నగ్న సత్యం. కానీ ఒకటే చెప్తున్నాం, గెలిచిన ఎమ్మెల్యేలు కానీ గెలవబోయే ఎమ్మెల్యేలు కానీ రిజర్వేషన్ ఎలా వచ్చింది, రిజర్వేషన్ వల్ల ఎవరికి లాభం చేకూరుతుంది అని ఆలోచించాలి. ఎందుకంటే ఒకటే సవాల్ చేస్తున్నా, ఈరోజు 2008లో మేమంతా దళిత లీడర్లను పోయి తిరుపతిలో డీలిమిటేషన్లో కొట్లాడి సాధించుకున్న ఈ రిజర్వేషన్లో ఈ ఎమ్మెల్యేలు కానీ, గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, గెలవబోయే ఎమ్మెల్యేలు కానీ అసలు ఎంత వచ్చింది అనేది వాళ్ళకు తెలియదు. కాబట్టి ఎందుకు వచ్చిందంటే బద్వేల్ తాలూకా వెనుకబడి ఉంది. బద్వేల్ తాలూకాల ఎస్సీలు చాలా వెనుకబడి ప్రాంతం కాబట్టి అభివృద్ధి మార్గంలో పయనిస్తుంది. ఆ రోజు 2008లో కులదీప్ సింగ్ గారితో కొట్లాడి సాధించుకున్న బద్వేల్ నియోజకవర్గాన్ని ఈరోజు అగ్రకులాల పెత్తందారి వ్యవస్థలో నడుస్తుంది తప్ప స్వేచ్ఛగా, స్వతంత్రంగా పరిపాలించే నాయకులు కరువయ్యారు. అందుకే బద్వేల్ తాలూకా ప్రజలకు ఒకటే విన్నపం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం సాధించుకున్న ఈ రిజర్వేషన్లు ఎందుకురా మాకు ఈ రిజర్వేషన్ లేకపోతే మేము కొట్టాడి మాకు ఏదైనా సమస్యలు పరిష్కారం మాకు చూపించడానికి అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు దళితులకు సంబంధించిన ఇళ్ల స్థలాలు పెండింగ్లు ఉన్నాయి, భూములు పెండింగ్లు ఉన్నాయి, రోడ్లు పెండింగ్లు ఉన్నాయి, అన్ని రకాల విషయాలలో పెండింగ్లు ఉన్నాయి. వాటిని పరిష్కరించే నాదుడే లేకపోయాను. కాబట్టి ఎందుకంటే మరి దళితుల సమస్యలు పరిష్కరించే నాదుడు లేకపోతే రిజర్వేషన్ మనకెందుకు? కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి. ఎందుకంటే రిజర్వేషన్లో ఏ నాయకునికి తెలియదు రిజర్వేషన్ వచ్చింది. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, రిజర్వేషన్ ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఈ గెలిచిన నాయకులు, గెలవబోయే నాయకులు, గెలిచిన నాయకులు, గెలవబోయే నాయకులు కూడా రిజర్వేషన్ వల్ల ఏంటి లబ్ధి, ఎవరికి లబ్ధి, అగ్రకులస్తులకైనా ఎస్సీలకు రిజర్వేషన్ అభివృద్ధి లేదా అని చెప్పేసి గట్టిగా ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఏ గ్రామానికి పోయినా మాకు ఇళ్ల స్థలాలు లేవని, మా భూములు అగ్రకులాలు ఆక్రమించారని, మాకు భూములు కావాలని దరఖాస్తు చేసే మా దరఖాస్తులు బుట్టదాఖలు పడ్డాయని, మా ఇళ్ల స్థలాలు అగ్రకులు ఆక్రమించేసుకుంటే మేము ఎవరికి చెప్పుకోలేక, ప్రజలకు చెప్పుకోలేక మేము ఆర్డీఓ చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదని చెప్పేసి మేము నిరుత్సాహంతో ఉన్నారని ప్రజలు చెప్తున్నారు, దళితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు దళితుల అభివృద్ధి కోసం, దళితుల మనోభావాలు దెబ్బకు తీయకుండా ఉండే ప్రజలను మనం ఎన్నుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎన్నికైన శాసనసభ్యులు కమలమ్మ కానించి జయరాములు, వెంకట సుబ్బయ్య, సుధా మేడం వీళ్ళు కూడా రిజర్వేషన్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది కూడా వాళ్ళకు తెలియదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా తెలుసుకోండి, దళితులు అభివృద్ధి చెందే మార్గంలో పయనించడానికి రిజర్వేషన్ వచ్చింది. కానీ దళితులను అణగదొక్కి, దళితుల భూమిని అన్యక్రాంతం చేసి, దళితులకు చాలా తీవ్రంగా నశించే ఈ రిజర్వేషన్లు మాకు వద్దు. కాబట్టి వెంటనే ఈ రిజర్వేషన్ స్థానాన్ని తొలగించాలని చెప్పేసి దళిత సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బాధ తీరుతున్న రిజర్వేషన్లు, సాధించుకున్న రిజర్వేషన్లు మనకు ఎలాంటి ప్రయోజనం కలగలే. తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం సాధించుకున్న తెలంగాణ అంతో ఇంతో అభివృద్ధి చెందింది ఆయన ద్వారా. కానీ మనము బద్వేల్ తాలూకాలో దళిత లీడర్లను మేము సాధించుకున్న ఈ రిజర్వేషన్ల వల్ల ఎలాంటి దళితులకు న్యాయం జరగలే, అన్యాయమే జరుగుతుంది. ఈరోజు దళితుల భూములు లాక్కుంటే వాళ్ళు వచ్చి మొరపెట్టుకున్న వాళ్ళపైన అండగా ఉండే ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కానీ ముందుకు రావడంలే. కాబట్టి ఇప్పటికైనా దళితుల మనోభావాలను
దళితుల అభివృద్ధిని కాంక్షించే ప్రజలను మనం ఎన్నుకుందాం. కాబట్టి బద్వేలు తాలూకా ప్రజలకు ఒకటే విన్నపం, ఈరోజు రిజర్వేషన్లు మాకు వద్దు, బద్వేలు తాలూకా రిజర్వేషన్ తీసేయండి. ఇది ఓసీలకు చెందిన అభివృద్ధి మార్గాలు పయనించే బద్వేలు తాలూకా కాబట్టి రిజర్వేషన్ వల్ల ఎలాంటి లబ్ధి చెందలే. కాబట్టి దయచేసి ఇప్పటికైనా దళితులందరూ ఆలోచింపజేసి దళితుల అభివృద్ధి, దళిత ఓడల అభివృద్ధికి కృషి చేసే నాయకులు మనం ఎన్నుకుందాము అని చెప్పి అందరికీ దయచేసి విన్నపం చేస్తున్నా. కాబట్టి బద్వేలు తాలూకా దళిత మేధావులారా ఆలోచించండి, ఇప్పటికైనా తెలుసుకోండి. ఎందుకంటే ఈ రిజర్వేషన్ వల్ల మనం లబ్ధి పొందుతున్నామా, లేకుంటే ఈ రిజర్వేషన్ వల్ల వేరే కులస్తులు లబ్ధి పొందుతుందని ఆలోచన చేయండి అని చెప్పేసి మీకు గట్టిగా ఒక్కనిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ దళితుల అభివృద్ధి కోరే ప్రజల్ని మనం ఎన్నుకుందామని చెప్పేసి మీకు అందరికీ సౌన్యంగా మనం చేస్తున్నాం.